ఈ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మొత్తానికి 3D సినిమా చూపిస్తున్నాడు. 3D అంటే దౌర్జన్యాలు, దోచుకోవటం, దాచుకోవటం తప్ప ఇంకేమీ లేవు. నిజంగా చెప్పాలంటే ఈ జగన్మోహన్ రెడ్డి ఏ స్టేజ్ ఎక్కినా మాటలు చెప్తారు, మాటిస్తే తప్పమంటారు, మాటిస్తే మడమ తిప్పమంటారు. కానీ ఎక్కడ చూసినా మాటలన్నీ మార్చేస్తారు. నిజంగా ఎన్నికల ముందు మద్యపాన నిషేధం అన్నారు, కానీ ఎన్నికలు అయిపోయిన తర్వాత చీప్ లిక్కర్ తీసుకొని వచ్చి ఎంతో మందికి ఆరోగ్య సమస్యలు. వారం రోజుల్లో సిపిఎస్ రద్దు చేస్తారని రద్దు చేయకుండా ఉద్యోగస్తులు కూడా జీతాలు సరిగ్గా ఇవ్వలేకపోతున్నాడు. అదే విధంగా ఎన్నికల ముందు కరెంట్ ఛార్జీలు తగ్గిస్తానని చెప్పి ఎన్నికల తర్వాత ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు కాదు, 4 సార్లు కాదు, 8 సార్లు పెంచుకుంటూ పోయిన ఘనత ఈ జగన్మోహన్ రెడ్డికి ఎలక్ట్రికల్ బిల్లు. జిల్లా అధ్యక్షుడు ఎవరైతే పవన్ కళ్యాణ్ గారు ఎవరినైతే నియమిస్తారో వాళ్లతో మేము ప్రయాణం చేయడం నిజంగా నాకు మొదటి నుంచి ఆయన పార్టీ పెట్టిన రోజు నుంచి నేను క్రితంలో కూడా ఈయన మాకు 2వ జిల్లా అధ్యక్షుడు. మాకు మొదటి జిల్లా అధ్యక్షుడు కూడా పసుపులెడ్డి సంతోష్ అనే వ్యక్తి క్రితంలో పనిచేస్తే పోయిన ఎన్నికలకి ఆయనే ఉన్నారు. నేను లాస్ట్ ఎలక్షన్ టైంలో కూడా నేను అక్కడ కూడా కొంచెం కీలకంగానే, అప్పుడైతే బాధ్యత లేదు కానీ నేను కార్యకర్తలాగా అక్కడ పనిచేశానండి. తర్వాత అతను వెళ్ళిపోయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఉన్నత విద్యావంతుడు, తర్వాత మంచి కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి, తర్వాత జ్యుడిషియల్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వ్యక్తి అయిన మనుక్రాంత్ రెడ్డి గారికి కూడా ఇవ్వడం, ఆయన కూడా మాకు పార్టీ కార్యక్రమాల్లో 6 సంవత్సరాల పాటు ఏదైతే ఈ వైసీపీ మీద కానీ తర్వాత తీవ్ర విమర్శలు చేసి అసలుకి ఆయన మాతో నిత్యం కూడా ఆయన మాట్లాడుతూ ఉండేవాళ్ళు. వైసీపీ వాళ్ళ వల్ల ఇన్ని ఇబ్బందులు పడుతున్నారండి, అదండి ఇదండి అని చెప్పి మాట్లాడుతూ ఉండేవాడు. అటువంటి వ్యక్తి సడన్గా మారిపోవడం నిజంగా నాకు కూడా చాలా విడ్డూరంగా ఉండిందండి. సుజయ్ బాబు, మనుక్రాంత్ రెడ్డి మీతో పాటు తిరుగుతున్నారా లేదా అని, లేదంటే ఇటీవల కాలంలో ప్రెస్ మీట్లకి అయితే వస్తున్నారు కానీ కనబడలేదు క్యాంపెయిన్స్లో అనేటువంటి మాట అయితే వినిపించారు. జనసేన నాయకులు అయితే మాతో తిరుగుతున్నారు, దిగువ శ్రేణి నాయకులని అన్నారు. సో తెలుగుదేశం పార్టీలో మనుక్రాంత్ రెడ్డికి ఇవ్వాల్సినటువంటి ప్రయారిటీ ఇవ్వలేదంటారా? లేదండి, అసలు తెలుగుదేశం పార్టీలో కూడా నిజంగా చాలా ప్రయారిటీ ఇచ్చారండి. ఎందుకంటే మీరు చూసుకున్నట్లయితే పార్టీలో ఏ రోజైతే పొత్తు అనేది అనౌన్స్ చేశారో ప్రతి కాన్స్టిట్యున్సీ నుంచి ప్రతి ఒక్క ఎమ్మెల్యే అభ్యర్థి, అంటే ప్రజెంట్ ఉన్న ఎమ్మెల్యే అభ్యర్థి అప్పుడు ఆస్పిరెంట్స్. సో సుప్రీం సీఎం కావాలని కోరుకున్నారు, కానీ 21 సీట్లతో సర్దుబాటు చేసుకోవాల్సినటువంటి పరిస్థితులు కల్పించారు అధినేతకి. దాంట్లో కూడా కొంతమంది తెలుగుదేశం పార్టీని తీసుకొచ్చి వాళ్ళు నిలబెడుతూ ఉన్నారు, వాళ్ళతో తిరగాల్సిన పరిస్థితులు వస్తున్నాయి అని చెప్తూ ఉన్నారు. సో దీని మీద మీరేమంటారు? మా నాయకుడు దీని మీద ఎప్పుడో పిచ్చ క్లారిటీతో చెప్పాడండి. ఎందుకంటే 2019లో మీరు 1 సీటు గెలిపించుంటే ఈ పరిస్థితి వేరుగా ఉండేదని. ముందర ఆయన గెలిపించండి, ఆయనకి ఓట్లు తీసుకొని రండి, తర్వాత ఈ 21 మందిలో వ్యూహం ఆయనది. మీరు గత 6 నెలల నుంచి పవన్ కళ్యాణ్ గారు పదే చెప్తున్నమాట, ఈ వ్యూహం నాకు వదిలేయండి, మీరు నన్ను ఆచరించండి అని ఆయన చెప్పాడు. చేస్తాం, ఇంకా నో మోర్ క్వశ్చన్స్ అంతే. మా పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా చెప్తే ఆ విధంగానే చేస్తాం, అంతేనండి.